హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 2. ఎవరైతే ఎపిసోడ్ 1 చూసి ఎపిసోడ్ 2కి అయితే వచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎపిసోడ్ 1 ఇంకా ఎవరైతే చూడలేదు వాళ్ళు తప్పకుండా ఎపిసోడ్ 1ని చూడండి. సో ఈరోజు బేసికల్గా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయట్లేదు. నేను సింపుల్గా ఫార్మ్స్ లైక్ మనకి ఫుడ్ ఫార్మ్ కావాలి అండ్ అలానే ఒక ట్రీ ఫార్మ్, అలా ఇంకా విలేజర్ ట్రేడింగ్ హాల్ కూడా చేయాలి కదా. సో విలేజర్ ట్రేడింగ్ హాల్ అంటే మరి అంతగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఒకటేసారి వితిన్ 4-5 ఎపిసోడ్స్లో ఎండర్ డ్రాగన్ని లేపేయడము, ఎలిత్రా, డైమండ్ హార్బర్, ఎంచాంట్మెంట్, పెద్ద పెద్ద బిల్డ్స్, మన వరల్డ్కి అందాన్ని తెవ్వనికి, అవన్నీ స్లో అండ్ స్టడీగా. ఇప్పుడు మనం బిగినర్స్ మోడ్లో ఉన్నాం. ఇప్పుడు బిగినర్స్ మోడ్ అంటే ఏం లేదు, జస్ట్ గీరింగ్ అప్. అంటే బేసిక్ ఫార్మ్స్, బిగినర్ ఫార్మ్స్, బేసిక్ ఐటమ్స్. ఈ బిగినర్ మోడ్లోని ఇవన్నీ ఉంటాయి, ఐరన్ ఫామ్తో సహా. దాని తర్వాత మెల్లగా ఇంటర్మీడియట్ మోడ్కి వెళ్దాం, దాని తర్వాత ఎక్స్పర్ట్ మోడ్కి, దాని తర్వాత అల్టిమేట్ వచ్చేస్తున్నాయి పేర్లు. అలాగా చూద్దాం. ఇప్పుడైతే ఒక కొత్తగా అయితే స్టార్ట్ చేస్తుంది బిగినర్ మోడ్. సో బిగినర్ మోడ్ ఎపిసోడ్ 2తోని స్టార్ట్ చేసేద్దామా? ఇంకెందుకు లేటు, లెట్స్ గో. సో ఈరోజు పెద్దగా అయితే ఏం ప్లాన్ లేవు. అండ్ అలానే నేను ఇంకా విలేజెస్ దగ్గర కూడా నేను ఏం బూట్ చేసుకోలేదు, చేయాలి. అలానే వదిలేసా, అలానే అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ ఎక్కడైతే ఆపినా అక్కడే. అంటే డే 4 కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ ఐరన్ కాలిపోయినట్టు. ఓకే 15. అన్నీ అలానే ఉన్నాయి. సో జస్ట్ నేను ఇప్పుడు ఒక చేసుకుంటాను. ఇది టిక్లో ఇలా పెట్టేసుకుంటే తొందరగా అన్ని పనులు అయిపోతాయి చెప్పాలంటే. సో ఏ వేల్ అంటే ఏముంది, మన వీట్ ఉంది, వీటిని ఇలా 9 బ్లాక్స్, ఒక బ్లాక్. సో ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ తెలుస్తాను. అండ్ ఇది అయిపోతే మనకి పొటాటోలు కూడా దొరికేసాయి అండ్ రవ్వ కూడా ఉంది. సో మీకు ఈ పాటికి అర్థమైపోయిందా నేను ఏం చేయబోతున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నా. విలేజర్ పని ఉన్నాయి. బీట్రూట్ అవసరం ఉంటుందా? లైట్ మనం వాడడం కూడా ఎవరికి పెడతామని. సో మనం బేసిక్గా ఈరోజు చేయాల్సినవి ఏమైతే ఉన్నాయంటే, మొత్తం ఇది చాలా తక్కువ సేపు ఉంటుంది మీకు. సో లైక్ షుగర్ క్యాన్ ఫాము, ఒక ట్రీ ఫాము, అండ్ అలానే పొటాటో, క్యారెట్, వీట్ ఇది వీట్ అంటే సీడ్స్ అండ్ ఈ ఫార్మ్స్ అయితే మనం చేయబోతున్నాం ఈరోజు. సో ఈరోజు ఫార్మింగ్ డే, బిగినర్ మోడ్ ఫార్మింగ్ డే, సంథింగ్ ఏదో ఒకటి పెట్టాలి పేరు. సంథింగ్ ఏదో అవసరం లేదు. ఇది ఏంది అన్నీ. శాడిల్ చాలా భద్రం ఉంచాలి. యాపిల్స్, ఇంకేమున్నాయి ఇంకేం లేవు. లైటు
చెస్ట్లు పెట్టేసి చెస్ట్ అంటే గుర్తొచ్చింది, గుర్తు రావాలి. డబుల్ చెస్ట్. సరే ఇది ఇందులో వేసేసి ఎమరాల్డ్ వేసేసి ఏబిల్స్ కూడా పెట్టేసి అంతే. యా వాటర్ బకెట్ అంటే ఇక్కడెక్కడ వాటర్ అటు సైడ్ ఉన్నాయి. సరే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఒక మంచి ప్లేస్ వెతుక్కొని ప్రస్తుతానికి అయితే మనం ఈ ఫార్మ్స్ చేయాలి. సో బేసిక్గా మనమైతే ముందు ఒక పని చేద్దాం. అది నా బెడ్రా. ఫైన్ అయిపోయింది. సో నేను చాలా 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 టైం వేస్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఒక డే. సో టెర్రఫామ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా నేను. టెర్రఫామ్ అంటే కొంచెం మైండ్ చేసేయడం అంతే, ఏం లేదు. టెర్రఫామ్ అంటే పెద్దగా ఎక్కువ చేయడం. సో టెర్రఫామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లైటప్ చేసి క్లోజ్ చేయాలి. లైటప్ అంటే నార్మల్గా అక్కడక్కడ ఒక 2-3 టార్చ్లు తెచ్చేయడమే. యా పర్లేదు, బాగానే ఉంది. దాని తర్వాత గురించి తర్వాత చూసుకుందాం. ఓహో చాలా దట్టు వచ్చింది, బెస్టే. అండ్ ఐరన్ తర్వాత చూసుకుందాం. కానీ కావాల్సిన టార్చులు కోళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అన్ని కోళ్ళు ఇందులో పెట్టేసాను. చాలు 12 ఉంటా. 12 అన్నీ పెట్టలేము, ఎందుకంటే అన్నీ పెట్టా కూడా. ఇక్కడ ఒకటి అండ్ ఇట్స్ కూడా అవసరం లేదు పెద్దగా, ఎందుకంటే నేను అంతగా అంత లోపలికి వెళ్ళా కదా ఈడ దాకా. లైట్లు అంతే, పెద్దగా ఏం అవసరం లేదు. బెట్టాను పెట్టేసిందా? బెట్టాను పెట్టేస్తే ఎలా పెట్టి పట్టేది నువ్వు బా. ఒక 4 అండ్ ఏడా క్లోజ్ చేయడం. ఇది క్లోజ్ చేయడానికి 2 స్టాక్స్ సరిపోతుంది.
డన్. పర్ఫెక్ట్. ఇక్కడెక్కడ దగ్గరలో ఎక్కడుంది వాటర్? అటు సైడ్ పోకుండా ఇటు సైడ్ నుంచి తెచ్చుకోండి. సవానా సవానా సవానా. ఏ కలర్ క్లీన్ చేసుకోవాలో చూద్దాం. అటు సైడ్ వైట్ ఉన్నాయి, అటు సైడ్ ఇవి ఉన్నాయి. ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, రెండు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. వా ఒక పోకుడుగా. ఓహో, ఎందుకంటే ఈ ఒక్క సరిపోదు. కన్ఫర్మ్ చెప్తున్నాను, డ్యామ్ షాప్. సరే స్టార్ట్ అయ్యింది. Oh, come on, bro, come on. Be practical. Finally, అయిపోయింది. అండ్ 46 ఉన్నాయి. అండ్ మన ఫస్ట్ సిరీ ప్లేస్. ఎప్పుడైనా ప్లేస్ చేసేటప్పుడు, ఫామ్ చేసేటప్పుడు ఇలా ఫామ్ చేయండి, తొందరగా గ్రో అయితే. ఒకరు తెలుసుంటే ఓకే, తెలియకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇలా లైన్ ఆర్డర్లో సెట్ చేస్తే ఫాస్ట్ గ్రోత్. ఈసీడీ ప్లేస్ అచీవ్మెంట్ అయితే అన్లాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 3 క్యారెట్లు లెవెల్ పొటాటో అంతేనా? ఇంకేం చెస్ట్లు ఉన్నాయి చూద్దాం. చెస్ట్లు అయితే ఏం లేవు. ఓకే, ఇంకా ఇప్పుడు లెవెల్ పొటాటోస్ ఇక్కడ ఇలా తినకురాడే. లెక్కలేదు కానీ నార్మల్గా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా పెట్టాను. దాని తర్వాత దీనికోసం వచ్చి ఫామ్ చేయడం ప్రస్తుతానికి ఇలాంటి బాగుంది. బేసిక్ ఫామ్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా లేపారు. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాకా. అదే లెవెల్ ఉంది. ఏ లెవెల్ రారీ 68 అంటే మనం కూడా 68. ఇక్కడ ఇదే 67 అంటే 68 ఇది. ఈ లెవెల్ వరకు మొత్తం లేపారు. టెలిఫామ్ పని గట్టిగానే ఉంది నాకు. ఫైనల్లీ కనిపించారు నాకు. ఓ మై గాడ్, లక్ రా ఇది లక్ రా. సో ఫ్రెండ్స్, కాసేపు మీరు ఈ చికెన్ని తట్టుకోండి, నేను కొంతమందిని లేపాలి ఇప్పుడు. హాయ్, హలో, బాగున్నారా? ఇంత మంచిగా ఈ ఇంద్ర ఈ స్పానర్ ఏంద్రా? ఈ స్పానర్ ఏంది? మీరేంది? ఈ పంట ఏంది? జగన్ ఎలాగో బాగానే పనిచేస్తుంది. ఒక్క చెస్ట్ ఏమి ఉందారా? ఏం స్పానర్? ఓ మై గాడ్, ఎంత ఇబ్బంది పెట్టారు. చెస్ట్ ఉంది. వావ్, ఓకే, బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మనకి సరిపడా ఉన్నాయి, ప్లేస్ ఉంది. చాలా ఇబ్బంది పెట్టేసింది ఫ్రెండ్స్ ఇది. నా సగం టైం బొక్క అయిపోయింది. మీకు చూడండి, లోతుల్లో ఎక్కడెక్కడో మైనింగ్ చేసిన నేను. ఏడం కాదు, ఎక్కడెక్కడో చేసా. ఇక్కడ కేవ్ దొరికింది. ఈ కేవ్ వల్ల అయిందేమో అనుకుని నేను చూసా. కేవ్లో ఎవ్వరు లేడు. ఇక్కడ స్పానర్. ఓ మై గాడ్, ఇక్కడ స్పానర్ ఉంచుకుంటే ఇక్కడ ట్రీ ఫామ్ ఎలా అయ్యేది?
దీన్ని సగంలో ఆపేసిన, సగం ఏంది, ఒక 50% కూడా కాలేదు ఇది. చూడు ఇక్కడ మొత్తం మట్టి మొత్తం గ్రాస్ అయిపోయింది, గ్రాస్తో నింపేశారు కదరా. ఓ మై గాడ్, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. మనకు మంచిదే, ఇది కూడా మంచిదే, ఇది మంచిదే. మనకు ఒక స్పానర్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు అదంతా మైండ్ చేయాలి. అందులో ఏం చేస్తున్నా, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. బట్ ఆల్సో అది మంచికే, అంతా మన మంచికే. ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. సి ఓకే ఫైన్. సో మనకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికే. సో ఎపిసోడ్స్లో ఒక కొత్త ఎపిసోడ్ అయితే మనం సృష్టిస్తున్నాం. అండ్ మనకి చాలా లక్ వచ్చింది, లక్ వర్తించింది మిగులు. దీని బేస్ మీద ఇవి పెరుగుతాయి అండ్ బయటకి ఇవి పెరుగుతాయి. అయిపోయింది. 1 2 3 4 గ్యాప్ ఇచ్చింది. 3 1 2 3 గ్యాప్ 1 2 3 1 2 3. ఇంత పర్టికులర్గా అవసరం లేదు. అండ్ మనకి సీడ్స్ ఇంకా వచ్చినాయి. ఎక్కడం ఇది నాటడం. అండ్ ఇది ఒక్కటి కంప్లీట్ అయింది. సో హార్వెస్ట్ కూడా వేసాం. సో ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అండ్ ఇది కూడా కంప్లీట్ అయింది. ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. సాయంత్రం టైం చేయొద్దు కదా, చేయొద్దు. నైట్ అయిపోయిన తర్వాత వీటిని ముట్టుకోకూడదు, వీటి జోలికి వెళ్ళదు. సో నెక్స్ట్ డే దాన్ని హార్వెస్ట్ చేద్దాం. ఐ సీ సమ్మన్, ఐ సీ. వాళ్ళతో మనకు పెద్ద మాటలు లేవు. వాళ్ళతో నేను కట్టి నా మీదకి వస్తే నేను వాళ్ళని పంపిస్తాను చెప్తున్నారే. అయినా ఆమ్నెస్ బాటిల్ దొరుకుతాయి కదా, సో మనమే ఎందుకు వెళ్ళిపోకూడదు? ముందే వాళ్ళు మన ప్లేస్లోకి వచ్చిన తర్వాత కూడా మనం వెళ్ళకపోతే చాలా బాగోదు. సజెస్ట్లో వస్తా, వాళ్ళే నన్ను అటాక్ చేయడానికి స్టార్ట్ చేసి. ఇది చీటింగ్ కదా. సో ఇలా లేపాలి. ఫస్ట్ నేనే లేపాలి చెప్పవు, కానీ ముందే లేపిస్తే ఏం బాగుండదు. ఇంద్రా చూసాను, బాగా చూసాను. పెద్ద ఓకే. ఓ 1 షాట్ 1 hour 40 minutes. అబ్బో బాగానే వచ్చింది. ఓ వా, ఓకే, వెరీ నైస్. అంతే, ఎంత మించకు. న్యాచురల్గా స్పాన్ అయితే అనుకో. దీన్ని కదా చిన్న ఉంది కదా. యా, ఇదొక మంచి థింగ్, ఆమ్నెస్ బాటిల్. అండ్ యా, ఫార్మ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ విలేజర్ ట్రేడింగ్ మాల్ అంటే నార్మల్గా ఒక సెటప్ ఉంటుంది. లైక్ గ్రౌండ్లో ఇక్కడనే అనుకోండి, వేరే కిందకి ఇలా తవ్వేసి పెట్టేస్తాం. ఒక 2 విలేజెస్ని వాళ్ళు బ్రీడ్ చేసుకుంటారు. వాళ్ళకి వచ్చిన పిల్లలు పెద్దగా అయ్యి ఇంకో ఇలాంటి ఎంజాయ్మెంట్ బుక్లు ఇస్తారు. యా, ఓ వా, రైట్. ఇంకేం కాదు, స్టోన్.
మీరు ఇందులో పెట్టేసి షిట్ కాలుతుందా. ఓ నో 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 నో. పెద్ద పిక్ ఐడియా. కాదు ఇప్పుడు అది ఇప్పుడు మనం దాన్ని లేపుదాం. లేపడం అంటే కట్ చేద్దాం. చాపింగ్ 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 బాగు. సో యా, చూస్తున్నారు కదా, ఇది మన సర్వైవల్ వరల్డ్. దీన్ని ఇంకా పెద్ద చేయాలి. క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఒక బాక్స్ మనం ఇది చేసామని. మన బేస్ అండ్ మన కేవ్స్ చాలు, ఇంత చాలు, ఇది చాలు. సో యా, స్టాక్ ప్లస్ 36 చాలా ఎక్కువ వచ్చింది. బాగానే ఉంది. గుడ్ థింగ్స్. సో ఇక్కడ నుంచి కూడా వచ్చేస్తే ఇక 37 ఇప్పుడు వచ్చేసిన. ఇంకో వస్తే ఇటు సైడ్ పెట్టేస్తా. లైక్ ఒకసారి చెక్ చేస్తున్నాను అన్నీ వస్తాయి లేదు అంటే. ఇప్పుడు రావట్లేదు. అయితే 3 గ్యాప్ ఇద్దాం అంటే. యా, ఇది బాగానే ఉంది. అండ్ ఇక్కడ కూడా వచ్చేసాయి. ఇటు సైడ్ కూడా ఉంటూ అలాగని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. పెద్దగా ఏం లేదు. ఒక మంచి ఫామ్, ఒక ట్రీ ఫామ్, ఒక 2 ట్రీ ఫామ్లు, ఒక వీట్ ఫామ్, ఒక క్యారెట్ ఫామ్, ఒక పొటాటో ఫామ్, ఒక షుగర్ కేన్ ఫామ్, అండ్ తొందరలో రాబోతున్న XP ఫామ్. యా, తొందరలోనే వచ్చేస్తుంది. లేట్ ఎందుకు, మంచి మంచి వాటికి లేట్ చేయకూడదు. సో ఈ వీడియో మీకు చిన్నగానే ఉంటుంది, బట్ పర్లేదు, బాగానే ఒక మంచి ప్రోగ్రెస్ అయ్యింది. సో ఎపిసోడ్ 2 ఇలా ఎండ్ చేయబోతున్నాం మనం. సో ఒక అమౌంట్నెస్ బాటిల్తో సహా, అమౌంట్నెస్ బాటిల్ అండ్ అలానే స్వీపింగ్ ఇట్స్ 3 గుడ్ థింగ్స్. చాలానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ అన్నీ పెరిగిపోతున్నాయి. అవి ఎందుకు పెరగట్లేదు వయసు. యా, అది కూడా పెరిగిపోయింది అంతే. ఇది ఈరోజు ఎపిసోడ్. సో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. అండ్ యా, పోయిన వీడియో చూశాను, ఈ వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు ఒకవేళ క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. యా, లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను కామెంట్స్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను, దానికి ఆన్సర్ కూడా వచ్చింది. అంత బాగానే ఉంది. సో ఈరోజు ఎపిసోడ్లో కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను, అది మీరు చూసి కామెంట్ చేయండి, ఆన్సర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో బిగినర్ మోడ్ తెలుసు కదా, బిగినర్ మోడ్, బేసిక్ ఫార్మ్స్ అండ్ సో ఆన్ గోయింగ్ ఆన్. So tata, bye bye, see you in next video. Bye friends.